అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మి రామదాస్ని. ఈరోజు నేను కొన్ని చిన్న చిన్న పద్యాలు చెప్పాలనుకుంటున్నాను. చిన్నపిల్లలకి ఎంతసేపు ఇంగ్లీష్ ఏబిసిడీలు ఇవే చెప్తుంటే వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ కలగదండి. తెలుగులో అప్పుడప్పుడు చిన్న చిన్న కథలు, పాటలు అన్నీ పిల్లలకి విజ్ఞానంతో కూడుకున్నవన్నీ చాలా ఉన్నాయండి. అవన్నీ పిల్లలకి చెప్తుంటే వాళ్ళకి తెలుగు మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. ముందు భాష మీద పట్టు వస్తుంది. ముందు వీళ్ళకి ఏదైనా మాట్లాడే సమస్య వచ్చేటప్పుడు ఈ భాష దానికి దోహదం చేస్తుంది. కాబట్టి పెద్దలందరికీ, తల్లిదండ్రులకి, పిల్లలకి తెలుగు మీద కొంచెం పట్టు కలిగేటట్టు చేస్తారని నా మాటల ద్వారా వినిపిస్తున్నాను. మీరందరూ తెలుగు మీద అవగాహన గొప్పగా పెట్టుకుని పిల్లలకు కూడా మంచి తెలుగు భాష వచ్చేటట్టు చేస్తారని వినయపూర్వకంగా, హృదయపూర్వకంగా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. మీ విజయలక్ష్మి రామదాస్. వినండి. ఓకే. మధురమైన భాష కంటెను చక్కనైన భాష జగతి లేదు. ఏంటండి? మధురమైన భాష కంటెను చక్కనైన భాష జగతి లేదు. తల్లి పాల కంటే తనయునికే పాలు బలము నీయగలవు తెలుగు బిడ్డ. తల్లి పాల కంటే తనయునికే పాలు బలము నీయగలవు తెలుగు బిడ్డ, తెలుగు బాల. ఏదైనా అనొచ్చు. ఓకేనా? నిజమే కదండి. కల్తీ లేని పాలు తల్లి పాలు ఒకటి, అన్నింటిలో కల్తీ జరిగిపోతుంది. అమ్మ రొమ్ము పాలకు మించిన పాలు లేవు, ఎందుకంటే అందులో కల్తీ ఉండదు. ఒక బయటికి పిండి మరి కూడా తాగబెట్టం. తన రొమ్ము చనుబాలు తన తల్లి బిడ్డని సంకలో వేసుకుని పెట్టిస్తుంది. అంతకు మించిన పాలు ఇంకెక్కడా లేవండి. ఇది నమ్మదగిన సత్యం అండి. నెక్స్ట్, నీ దేశం ఏదన్నచో తెలుగు దేశం అని చెప్పు, జాతి ఏదన్నచో తెలుగు జాతి అని చెప్పు, వంశం ఏదన్నచో తెలుగు వాడననుము, తెలుగు కీర్తిని చాటుము తెలుగు బిడ్డ. తెలుగు కీర్తిని చాటు తెలుగు బిడ్డ. ఎక్కడికి వెళ్ళిన తెలుగు వాడిని సగర్వంగా చెప్పుకో. అతను చెప్పాడండి, వివేకానందుడు, నేను ఆంధ్రుడిని, నేను తెలుగువాడిని అని. అలాగే టంగుటూరు ప్రకాశం పంతులు గారు కూడా ఒక మీటింగ్లో ఈ మాట అన్నారు, నేను ఆంధ్ర కేసరిని, తెలుగువాడిని, నేను తెలుగు సింహాన్ని అని చెప్పారండి. అంటే మన తెలుగు అంత ఉన్నతది. తులువు వంశమైన శ్రీకృష్ణదేవరాయలు కూడా నేను తెలుగువాడని చెప్పాడు ఆయన. నేను తెలుగువాడిని అని ఆముక్తమాలిద గ్రంథాన్ని కూడా రాశారు ఆయన. ఏమండి, మన తెలుగు అంత గొప్పదండి, మన సంస్కృతి అంత గొప్పదండి. మనం దాన్ని మర్చిపోయి దాన్ని మడుగును పడేసి ఇవన్నీ అవి ఆ భాష ఈ భాష నేను నేర్చుకోకూడదని నేను అంటం లేదు. అన్నీ నేర్చుకోండి, అన్నీ వచ్చి ఉండాలి. కానీ దేశ భాషలందు తెలుగు లెస్స. అన్ని భాషల్లో కన్నా తెలుగు భాష లెస్స, అంటే గొప్పది. అర్థమైంది కదండి. ఇది నేను నాకు తోచినవి చెప్తున్నానండి. ఇది నేనే మీ సృష్టించినవి కాదు, ఎవరో పెద్దలు రాయిగా ఏదేదో బుక్కుల్లో ఉన్న తీసుకొని నేను చెప్తున్నాను. ఇంకోటి, విశాఖపట్నం వీసుడు బెల్లం, నీకో పదలం నాకో పదలం. పదలం అంటే తూకం అండి. మా సైడు అన్నం వచ్చి సిబ్బులకి అటు ఇటు పెట్టి రాళ్ళు పెట్టి దాన్ని ఇలాగ గీతలు ఉండేవి ఆ కర్రకి. ఆ కర్ర గీతలు పెట్టి పదలం, వీసి, మణుగు అని పెట్టేవారు. నా చిన్నప్పుడు మేము వెళ్ళి దుంపలు అవి ఆ వీసులు పదలాలు కొనుక్కున్నాం. అందుకని నాకు పదలం అంటే తెలుసు. విశాఖపట్నం వీసుడు బెల్లం, నీకో పదలం నాకో పదలం. కళింగపట్నం కాసుల పేరు, నీకో పేరు నాకో పేరు. భీమునిపట్నం బిందెల జోడు, నీకో బిందె నాకో బిందె. చెన్నాపట్నం చెరుకు మొక్క, నీకో మొక్క నాకో మొక్క. ఇలాంటివన్నీ పిల్లలకి చెప్పామనుకోండి, 3-4 ఏళ్ళ పిల్లలకి, వాళ్ళకి తెలుగు మీద అవగాహన ఉంటుంది. వీటి మీద డ్యాన్సులు కూడా చేయించాలి. నీకో ముక్క నాకో ముక్క అని చెమచకలాడిస్తూ పిల్లలకి ఇది చెప్పొచ్చండి. చాలా బాగుంటాయండి. ఇది ఎందుకంటే పిల్లల్లో తెలుగు పెంపొందించాలనే ఉద్దేశం నాది. ఇంకా నాకు తెలుగు అంటే చాలా ఇష్టం అండి. నేను తెలుగులో లిటరేచర్ చేశానండి. కాబట్టి తెలుగు అంటే చాలా ఇష్టం. అంబేద్కర్ యూనివర్సిటీలో నేను తెలుగులో లిటరేచర్ చేశానండి. నాకు ఇంకా చదవాలని కోరుకుంది. నాకు చదివించే నాదుడు ఎవరు లేరు. నేనే పని చేసుకుని వచ్చే జీతంతో నేను చదువుకున్నానండి. సంగీతంలో సర్టిఫికేట్ పాస్ అయ్యాను. లలిత సంగీతంలో డిప్లొమా పాస్ అయ్యాను. ఆల్ ఇండియా రేడియోలో బి గ్రేడ్ పాస్ అయ్యాను. అంబేద్కర్ యూనివర్సిటీలో తెలుగు బిఏ లిటరేచర్ చేశానండి. ఇది ఇక్కడికి వచ్చి నేను చేసిన పనులు.
కానీ అన్నీ మరుగున పడిపోయాయి. ఎందుకంటే నాకు ఆసరా, అండా, దండ ఎవరు లేరు. ఇంక ఇవే కాకుండా సర్పు, సబీనా, ఆలా, సోపాయిలు, తల జండూబం, వ్యాజ్లైన్, అగరబత్తి, క్యాండిల్ మేకింగ్, ఫ్లవర్ క్యాండిల్, ఫ్లోటింగ్ క్యాండిల్, కేక్ క్యాండిల్, ఇంకా చాలా చాలా ఉన్నాయండి. ఇవన్నీ నేను నేర్చుకొని శిల్పారంలో కొన్నాళ్ళు క్లాసులు చెప్పాను. 2007కు ముందు 2007 నుంచి సంగీతంలోకి నాకు జంప్ చేయించారు. ఎంత ఆర్ట్ పెట్టుకొని ఇందులో ఉన్నావేంటని నన్ను అప్పుడున్న ఎస్ఓ గారు నన్ను సంగీతంలోకి జంప్ చేశారు. మన కేసీఆర్ గారు వచ్చి పుణ్యం కట్టుకొని మా ఉద్యోగాలు ఓడదీశారు. ఆయనకే తెలియాలి మరి. మా ఆరుగురం బరువైపోయామంటే ఆంధ్రులు మనకి తీసి పారేశారు. ఇది మీకు చెప్తున్నాను, నా బాధ అండి అది. ఎప్పటికీ నాకు ఇల్లు ఇవ్వట్లేదండి. ఎన్నిసార్లు అడిగానా నాకు ఇల్లు ఇవ్వండి అని. నా పిల్లలు పెరగలేదా? నా పిల్లలు ఓట్లు వేయట్లేదా? నా పిల్లలు పెద్దోళ్ళు అవ్వలేదా? నాకు ఇల్లు రావద్దా? నా భర్త చనిపోయారు, నాకు పెన్షన్ కూడా ఇవ్వటం లేదు. నాకు వీడో పెన్షన్ కూడా ఇవ్వాలి కదా. నేను ఆర్టిస్ట్ అండి, నేను పాడతానండి. నాకు ఏ విధమైన సహాయం లేకపోతే వీళ్ళు ఓట్లు వేయమన్నాడు మాకు ఇవ్వాలని ఎందుకు అనిపిస్తుంది చెప్పండి? మీ ఆంధ్రులు వేయకపోతే మాకు ఓట్లు పడవా అని ఒకసారి మీటింగ్లో ఒక అబ్బాయి అన్నారు. ఎవరా అన్నది వాళ్ళకి తెలుసులేండి, నేను చెప్పను ఆ పేరు. మేమందరం వేయడం మానిగానే కారు వెళ్ళి బొల్త కొట్టి యాక్సిడెంట్ అయిపోయింది కదా. ఎప్పుడైనాను నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయకూడదండి. ఎంతమంది మనసులు బాధపడుతున్నాయి ఇల్లు ఇవ్వక, పెన్షన్ లేక. పోను ఓడదీశారు. ఏదైనా మాకు ఉపాధి ఇచ్చారా? ఇంకేదో ఎక్కడైనా ఈ పని ఆ పని చేసుకోమని అది చేయలేదు. కడుపు కొట్టారే, మరి భగవంతుడు మీ కడుపు కొట్టడా? ఇది ఆవేదనతో అంటున్నానండి, ఎవరి మీద కక్షతో కాదు. నా మనసులో ఉన్న ఆవేదన, బాధ. ఎందుకంటే నువ్వు అన్నిసార్లు తీసినా నీకు 2 సార్లు మళ్ళీ నీకే ఓటేసాను. ఎందుకు వేసావు? పోనీలే, ఎక్కడే బతుకుతున్నాం, ఏం చేయాలి? అక్కడికి వెళ్ళాం కదా, ఎక్కడే ఉన్నాం, వాళ్ళకే ఓటేద్దాం. చావరేవో ఏదైతే అది అవుతుందని. మొన్నసారి మాత్రం బాగా కోపం వచ్చింది. ఇంక బుద్ధి వేయలేదు. నిజంగా చెప్పు. రేవంత్ రెడ్డి గారికి వేసాం. ఎందుకు వేసాం? కొత్త వాళ్ళు చూద్దాం ఒకసారి. ఈయనకి 2 సార్లు ఇచ్చాము అవకాశం, ఇంకొకరికి ఇద్దాం. ఆయనది బాగాలేదు అప్పుడు వేరే సంగతి. కానీ నాకు ఇల్లు ఇవ్వట్లేదు. నేను ఎన్నిసార్లు అప్లికేషన్ 6 పథకాలు ఏవో చెప్పారు, అన్నింటిలో పెట్టాను. నాకు ఇల్లు ఇవ్వట్లేదు. నా కొడుకులు ఓట్లు వేయొద్దని చెప్పేనా? ఏరా మనకి ఇల్లు ఇవ్వలేదు, నువ్వు ఓట్లు వేయొద్దంట అనాలా? చెప్పండి, అది ధర్మమా? మన ఓటు హక్కు వినియోగించుకోవాలి, తప్పకుండా వేయాలి. ఎవరు రాని అది భగవంతుడి దయ. వాళ్ళకి రాజయోగం ఉంటే తప్పకుండా వాళ్ళే వస్తారు. రాజయోగం లేదా పోతారు. అదనమాట. ఆవేదన వెళ్ళగొక్కున్నందుకు క్షమించాలి. మీ అందరికీ నమస్సుమాంజలి. మీ విజయలక్ష్మి రామదాస్. లైక్ చేస్తారో, షేర్ చేస్తారో, కామెంట్ పెడతారో, నన్ను తిడతారో మీ ఇష్టం.